హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే జరుపుకొని చాలా గ్రాండ్గా ఈ సీజన్ని ఎండ్ చేయబోతున్నారు బిగ్ బాస్ టీం. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు విన్నర్ ఎవరు, అలాగే విన్నర్గా నిలిచే వారికి ఎంత రెమ్యూనరేషన్ రాబోతుంది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఈ సీజన్ విన్నర్ రేస్లో గౌతమ్, నిఖిల్ ఇద్దరు ఉన్నారు. కాగా ఇప్పటికే అవినాష్ అలాగే ప్రేరణ ఇద్దరు 5, 4వ స్థానంలో ఎలిమినేట్ అయ్యి బయటకైతే రావడం జరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం టాప్ 3 కంటెస్టెంట్స్ అయినటువంటి నబీల్, నిఖిల్, గౌతమ్ మాత్రమే ఉన్నారు. వీరిలో నిఖిల్ కానీ ఈ సీజన్ విన్నర్గా నిలిస్తే ఏకంగా ₹1,00,00,000 వరకు రెమ్యూనరేషన్ అందుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ₹1,00,00,000 పై మాటే అని చెప్పవచ్చు. ఎందుకు అంటే నిఖిల్కి బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకు గాను బిగ్ బాస్ కుదిర్చిన డీల్ రోజుకి ₹40,000. ఈ విధంగా వారానికి లెక్కేస్తే ₹2,80,000 వరకు అవుతాయి. అలా మొత్తం 15 వారాల పాటు దాదాపుగా 42 లక్షలకు పైగా అమౌంట్ అయితే బిగ్ బాస్ టీం నిఖిల్కి ఓన్లీ రెమ్యూనరేషన్ పరంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇక ఈ సీజన్ విన్నర్కి 55 lakhs ప్రైజ్ మనీ అంటూ హోస్ట్ నాగార్జున రివీల్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం కలుపుకుంటే 55 + 42 దాదాపుగా 97 లక్షలు అవుతుంది. అలాగే బిగ్ బాస్ టీం విన్నర్కి ఒక కార్ని అయితే ప్రజెంట్ చేయబోతుంది విన్నర్కి. సో ఆ కార్ లెక్క వేసుకుంటే మొత్తంగా ₹1,00,00,000 పై మాటే అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎవరు కూడా సూట్ కేస్ తీసుకోకుండా ఫైనల్ వరకు ప్రైజ్ మనీని అలాగే ఉంచి నిఖిల్ ఈ సీజన్ విన్నర్గా నిలిస్తే ₹1,00,00,000 పైగా రెమ్యూనరేషన్ అందుకోబోయే తొలి బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్ అని చెప్పవచ్చు. సో మొత్తంగా నిఖిల్ ₹1,00,00,000 రెమ్యూనరేషన్ అందుకోవాలని అభిమానిస్తున్న ప్రతి అభిమానులు కూడా నిఖిల్ ఈ సీజన్ విన్నర్గా నిలుస్తాడా లేదా అని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే నిఖిల్ ₹1,00,00,000 రెమ్యూనరేషన్ అందుకోవాలనుకుంటున్న వారు నిఖిల్ విన్నర్ అంటూ కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.